ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. కొంచెం ఇబ్బంది పెడుతున్నాను, ఏం లేదు, జ్ఞానం కోసం అంతే. అందరికీ అందరినీ హర్ట్ చేస్తాను అనుకోను. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు తప్పులు చేద్దాం వీడేదో చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, సోది విందాం అనుకున్నాడు కొంతమంది ఉంటారు. ఏదో పొరపాటు అలా విన్నా కొంచెం జ్ఞానం తెచ్చవచ్చు. సో నా వల్ల మారాలి, బాగుండాలి, నేను మనస్ఫూర్తి కోరుకున్నా. అది వాళ్ళ ఇష్టం, స్కాడ్ గిఫ్ట్, అది భగవంతుడి వరాలు అవి. ఓకే ఫ్రెండ్స్, యోగో జ్ఞానం తథా సాంఖ్యం, యోగో జ్ఞానం తథా సాంఖ్యం, విద్యా శిల్పాది కర్మ చ వేదా శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం శ్రీ జనార్దనం. సృష్టి అంతా భగవత్మయమే. ఏదైనా సరే, ఏ కళ అయినా, ఏ శక్తి అయినా ఈ సృష్టిలో, ఒకవేళ సైన్సిస్ట్ వచ్చి ఏదైనా కనిపెట్టినా, ఒకవేళ ఏదైనా మెడిసిన్ ఏదైనా కనిపెట్టినా అదంతా భగవంతుడు అని చెప్పి నేను వాళ్ళలో దూరి చేయిస్తున్నానని చెప్తున్నాను ఆయన. కళలు కానీ ఏదైనా సరే, ఉదాహరణకు నేనే ఉన్నాను, ఇప్పుడు నా శక్తి అంతా ఎవరిదండి? పెరుమాళ్ళు పెట్టిన భిక్ష. మనస్ఫూర్తిగా రాసిస్తాను. ఇది నాకు ఆయన ఇవ్వలేదు, నేను చేయలేను. నేను ఎస్, ఈ శరీర ఆరోగ్యం ఐశ్వర్యం మరి పక్షక్ష సుఖం దేవీ త్వదృష్టానాం పురుషానాం ఉద్ధర్లభం త్వం మాతా సర్వలోకానాం దేవదేవ హరి పిత త్వయి త్వదృష్టాచం జగద్వ్యాప్తం చరాచరం. ప్రతి ప్రాణకోటి జ్ఞానం, శక్తి, బుద్ధి అన్నీ ఇచ్చి వాళ్ళ కర్మల్ని తప్పించి లేదా కర్మల్లో పంపించి ఇవన్నీ వాళ్ళ కర్మలు పరిపక్వం చేసేదంతా కూడా ఆయనే. ఎందుకంటే కర్ణాటక ఆయన కర్మగాలి మనల్ని. ఎస్, ఆయన కర్ణాటక, ఆయన పెట్టలే మనం అంతా కూడా. ఈ సృష్టి అంతా ఆయన సంకల్పంతో, ఆయన కర్మలతో ఆయన కూడా తప్పులు చేశాడు కాబట్టి ఈ విషయాలు ఏర్పడ్డాయి. ఇది ఒకటి వాస్తవం, ఎవరికి తెలియదు. అందుకని ఆయన బాధ్యత అనమాట. అందువల్ల అన్ని చేసేది ఆయన. ఆ సర్వాంతర్యామి నమ్ముకుంటే, తండ్రి తప్పుల్లో ఉన్నాను, ఇలా చేయనివ్వకు, తండ్రికి నుంచి కాపాడని మొక్కుకుంటే, ఆ మొక్కుకుని బాధలో పడి తల్లి గర్భాన పడి అనుభవిస్తుంటే ఏదో ఆయన అదృష్టం కలిగి, ఆయన ఆశీస్సులు కలిగి ఇలాంటి బుద్ధులు అప్పుతాయి. గత జన్మ సుకృత వాసనతో అంటే ఇదే. ఓకే ఫ్రెండ్స్, సారీ. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వరాత్ ఒకటే బంధం, భగవద్బంధం, నాస్తి పునర్జన్మ. ఇది చివరిదని భావించి శరణి వేడుకుంటున్నా, తండ్రి అనుగ్రహించి కాపాడు, ఏ బంధాలు ఇరికించకు అని తప్పించేతండి. విరక్తి వైరాగ్యాలు ప్రసాదించు ఆదిత్య, శరణం మమ. ఇలా ఎందుకు చేస్తాం చాలాసార్లు చెప్పాను. దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ కొన్ని షేక్ అవుతుంటాయి, కొన్ని ఎక్కడెక్కడ పట్టుంటుందని తెలుసుకోవచ్చు అన్నమాట. సడన్గా వెళ్ళలేము కూడా, ఛాన్స్ లేదు. ఓకే, హరే కృష్ణ హరే రామ. ఈ సందర్భంలో ఏంటో చెప్తాను, మళ్ళీ ఎనర్జీ పోద్ది. ఇది చెప్పాలనుకున్నా, మర్చిపోయాను.
ఓకే, ఎక్కడికి వెళ్ళిపోతారా మనసు. ఓకే ఫ్రెండ్స్, సారీ. ఓకే